స్టోరీ. చంద్రబాబు ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ అల్టిమేటం జారీ చేశారు. తమ క్యాడర్పై దాడులు ఆపకపోతే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంపై ఫైర్ అయ్యారైనా ఇలాంటి విష సంస్కృతి మానుకోపోతే రేపు మీ క్యాడర్కు ఇదే పరిస్థితి అంటూ చురకలంటించారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై అక్రమ కేసుల వెనక కుట్రలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శిశుపాలుళ్లాగా చంద్రబాబు పాపాలు కూడా పండుతాయని హెచ్చరించారు. మరోవైపు వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనలో వైఎస్ఆర్సీపీ క్యాడర్లో ఫుల్ జోష్ నెలకొంది. అనుకుంటా ఉన్నావు ఇదే మాదిరిగా కొనసాగితే రాష్ట్రంలో ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు నాంది పలుకుతా ఉన్నావు. నువ్వు వేసే ఈ బీజం, నువ్వు వేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపొద్దున నువ్వు వేసే ఈ బీజం చెట్టు అవుతుంది. రేపొద్దున నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది. రేపొద్దున మళ్ళీ మీ గ్రామాలలో మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితిని ఇదే మాదిరిగానే మళ్ళీ జరిగే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అటువంటి తప్పుడు సాంప్రదాయాలు దయచేసి ఇప్పటికన్నా ఆపండి. నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించకూడదు. ఇలాంటివి ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చెయ్యాలి. కానీ దగ్గరుండి ఈ మాదిరిగా ప్రోత్సహించడం అతి దుర్మార్గమైన కార్యక్రమం. దయచేసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చెయ్యండి చంద్రబాబు అని చెప్పి సందర్భంగా మరొక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఈసారి కోరడం లేదు, హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఇదే మాదిరిగా జరుగుతూ పోతూ ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు. రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు సందర్భంగా గట్టిగా చెప్తాం. యాక్షన్కు రియాక్షన్ అనేది ఉంటుంది. ప్రభుత్వం ఎల్లకాలం ఒకళ్ళ చేతిలోనే ఉండదు. ఒక విష సంస్కృతిని అది పెంచి పోషించడం, దానికి బీజం వేయటం, రేపటి రోజున మళ్ళీ ఇదే పరిస్థితి మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆపాలి అనేది ఆయన మాట్లాడడం జరిగింది. దీనిపైన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ని అడిగి తెలుసుకుందాం. రవీందర్, మొత్తం నెల్లూరు జిల్లాలో ఒక జోష్ వచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నట్టుగా అనిపిస్తున్నాయి. ఏం జరుగుతుంది అక్కడ? సో నిన్న సెంట్రల్ జైలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు, జారీ చేసిన అల్టిమేటం ప్రస్తుతం చర్చనీయాంశం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, మొత్తంగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతున్న తీరు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ అల్టిమేటం జారీ చేశారు చంద్రబాబు ప్రభుత్వానికి. ఎందుకంటే గడిచిన నెల రోజులుగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులను టార్గెట్ చేసుకుని ఒక విధ్వంసకాండను నడుపుతున్న నేపథ్యంలో చాలా సీరియస్ వార్నింగ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ప్రభుత్వానికి అయితే ఇచ్చారు. ఎందుకంటే రాష్ట్రాన్ని ఒక రావణ కాష్టంలాగా మారుస్తున్నటువంటి తీరు మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే మీద అక్రమ కేసులు నమోదు చేయడం దగ్గర నుంచి కింది స్థాయిలో ఉన్నటువంటి క్యాడర్ మీద వారు ఊరుదిలి ప్రాణరక్షణతో భయంతో పరుగులు తీసేంత వరకు పరిస్థితులు తీసుకొచ్చే నేపథ్యంలో ఇక వైఎస్ జగన్ చాలా సీరియస్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ చాలా స్పష్టంగా ఈ పద్ధతులు మార్చుకోవాలని కోరటం లేదు, హెచ్చరిస్తున్నానంటూ కూడా ఒక అల్టిమేటం జారీ చేసిన పరిస్థితి. అంటే ఏ స్థాయిలో పరిస్థితులు ఉన్నాయనేది చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం ఏక మీదటైనా ఈ విధ్వంసకాండను ఆపుతుందా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. కానీ మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విధ్వంసం అయితే ఇప్పటివరకు కొనసాగుతున్న నేపథ్యంలో ఒక బీతావాహ వాతావరణం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను కూల్చివేయడం దగ్గర నుంచి క్యాడర్ మీద దాడులు చేసేంత వరకు కూడా వరుస వెంబడి జరుగుతున్నటువంటి ఈ పరిణామాల మీద జగన్ చాలా సీరియస్ అయ్యారు. రానున్న రోజుల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన పర్యటన అయితే చేయబోతున్నారు. నిన్న నెల్లూరు వెళ్ళినప్పుడు కూడా నెల్లూరు జిల్లా ఆత్మకూరు సంబంధించి అక్కడ ఇసుకపాలెం అనేటువంటి గ్రామానికి సంబంధించినటువంటి గ్రామస్తులు కూడా కొంతమంది అక్కడికి వచ్చి అక్కడ జరుగుతున్న పరిణామాలను వివరించిన పరిస్థితి. ఈ దాడులు సంబంధించి కనుక ఆపకపోతే రవీంద్ర, అయితే ఒక నెల రోజుల పాటు ఓపిక పట్టారు అనుకోవచ్చా? అంటే గత నెల 4వ తారీఖు నుంచి ప్రస్తుతం నిన్న 4వ తారీఖు వరకు కూడా నెల రోజులు ఓపిక పట్టి ఆ తర్వాత ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ఈ వాయిస్ చూడొచ్చు అనుకోవచ్చా? మరోవైపు మీరు చెప్పిన అంశం పార్టీ కార్యాలయాలను కూలదీసే అంశంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది, ఖచ్చితంగా చట్టానికి లోబడే నడుచుకోవాలని చెప్పింది. దాని గురించి కూడా క్లుప్తంగా చెప్పి ముగిద్దాం. ఖచ్చితంగా హరి, వాస్తవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదట్లోనే పార్టీ నాయకులు ఆ మాట చెప్పారు. ప్రస్తుతం కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించి హనీమూన్ నడుస్తుంది కాబట్టి ఒక 4-5 నెలలు వేచి చూద్దామని చెప్పి అన్నారు. కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూసిన తర్వాత అంత సమయం కూడా ఇవ్వటం అనవసరం అనేది పార్టీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారనిపిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా నెల రోజులకే ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించిన దగ్గర నుంచి ఒక మాస్ వార్నింగ్ టీడీపీ ప్రభుత్వానికి ఇచ్చేంత వరకు కూడా పరిస్థితి వచ్చిందంటే ఇక వారికి హనీమూన్ టైం ఇవ్వటం కూడా అనవసరం అనేది వైఎస్ జగన్ గట్టిగా నిర్ణయించుకున్నట్టు
చేస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక రావణ కష్టంలాగా విధ్వంసం కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇక చూస్తూ ఊరుకునేది లేదు అంటూ కూడా ఆయన చేసినటువంటి హెచ్చరికలు చూసిన తర్వాత ఇక ఆయన రానున్న రోజుల్లో కూడా పెద్ద ఎత్తున క్షేత్రస్థాయిలో పర్యటనలు కూడా చేయబోతున్నారు. జిల్లా స్థాయిలో కూడా సమావేశాలను కూడా ఏర్పాటు చేసేందుకు సన్నద్ధం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. హరి, రైట్, ఓకే రవీంద్ర, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.